ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి డాక్టర్ సామవేదం వెంకట కామేశ్వరి గారు, గైనకాలజిస్ట్. దాదాపు 2 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నటువంటి డాక్టర్. మామూలుగా స్త్రీల ఆరోగ్యము, ప్రసూతి, గర్భిణి వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు చూస్తున్నప్పుడు సాధారణంగా వినిపించేటటువంటి మాట స్త్రీలకు ఎక్కువగా జరుగుతున్నటువంటి హిస్టెక్టమీలు. ఇది చాలా సహజమైనటువంటి ఒక అంశంగా కూడా మారిపోయింది. అంటే ఒక 2 పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇంకా హిస్టెక్టమీ చేయించేసుకోవచ్చు కదా అనేటటువంటి ఒక ధోరణి పెరిగిపోవటం అనేది మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. దాని మీద ఇది వైద్య నైతిక నియమాలకి విరుద్ధము, ఉల్లంఘన అని చెప్పి కామేశ్వరి గారు చాలా పెద్ద ఉద్యమం మీద మొదలుపెట్టారు. గర్భసంచిని కాపాడుకుందాం, దాన్ని బలపరుద్దాం అని చెప్పి ఒక పుస్తకం కూడా రాశారు. ఏంటి అంటే అసలు గర్భసంచి మనకి మొదటి పుట్టిల్లు, మనం దాంట్లోనే పెరిగాం. అది శరీరానికి అత్యంత అవసరమైనటువంటి ఒక ఆర్గాన్. దానిని తీసేయటము అనేటటువంటిది ఎంత నష్టం చేస్తుంది, స్త్రీల శరీరాలకు ఎంత నష్టం చేస్తుంది అనేది చాలా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో తనే స్వయంగా వెళ్ళి తను చాలా అవగాహన తరగతులు నిర్వహించారు. ఇప్పటికీ కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ పని చేసేటటువంటి క్రమంలో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా ప్రారంభించారు. హెల్త్ రీఇన్ఫోర్స్మెంట్ గ్రూప్ అని దాని పేరు. ఈ సంస్థ ద్వారా అనేక రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంస్థ భాగస్వామిగా ఆమె భర్త వింజమూరి సూర్యప్రకాష్ గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిపి చేస్తున్నటువంటిది ఈ పని చాలా ముఖ్యమైనటువంటి పని. దానితో పాటుగా దాదాపు 6,000 మందికి పైగా పేషెంట్స్కి, పిల్లలు లేని జంటలకి ఒక గైడెన్స్ ఇవ్వటం, ఒక డాక్టర్గా గైడెన్స్ ఇవ్వటము, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యని అర్థం చేయించటము. అంటే ఇది కేవలము ఒక వ్యాపారాత్మకంగా కాకుండా అనుభవాన్ని జోడించటం, ఇది తను చేస్తున్నటువంటి పని. తన పుస్తకం మధుమాలతి సంతాన సాఫల్యం పుస్తకం ద్వారా ఈ గ్యాప్ని, అంటే ఎట్లాంటి సమస్య ఉంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి మెడికేషన్ వాడాలి, ఆ అనుభవాల్లో నుంచి మనం వైద్య వ్యవస్థను ఎట్లా అర్థం చేసుకుంటాము, ఇవన్నీ కూడా తను దాంట్లో మాట్లాడారు. ఇప్పుడు మనము మన సంభాషణలో కూడా వీటన్నిటి గురించి తెలుసుకుందాం. హలో కామేశ్వరి గారు, మీరు అంటే దాదాపు 2 దశాబ్దాల పైన అయింది. 99లో స్టార్ట్ 26 ఏళ్ళు. మొన్న జూన్ 10కి క్లినిక్ స్టార్ట్ చేసి 26 ఏళ్ళు. ఈ 26 ఏళ్ల ప్రయాణంలో మీకు అంటే మీ అనుభవాన్ని 2 పుస్తకాల ద్వారా, అంటే ఒక పక్కన మీరు డాక్టర్గా ఉన్నారు, ఇంకో పక్కన రచయిత్రిగా కూడా మారారు. ఈ అనుభవంలో మీరు అంటే ఎట్లా దీన్ని ఎలా చెప్పాలనుకుంటున్నారు? ఐడియల్లీ స్త్రీలకి వాళ్ళ శరీరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలండి. బికాజ్ పురుషుడి కన్నా స్త్రీ వేరు. అంటే మనం సమానం, చదువులో సమానం, అంతరిక్షంలో సమానం, ఇవన్నీ పాటలు ఉన్నాయి. అయితే సమానం ఎంతవరకు తెలివితేటలు, ఆలోచన, వృత్తిలోను, సామర్థ్యంలోను సమానం, ఇంకా ఎక్కువ కూడా అనొచ్చు. అయితే కానీ రిప్రొడక్టివ్ హెల్త్ విషయంలో ఇప్పుడు మీకు రీసెంట్గా ఈ సర్గసీ ఇష్యూస్ అన్నీ నడుస్తున్న సందర్భంలో మనం అసలు బేసిక్ పీరియడ్స్ని, ఎవ్రీ మంత్ వచ్చే పీరియడ్స్నే మనం అర్థం చేసుకోలేదు. నెక్స్ట్ కాన్సెప్షన్, పిల్లలు, దానికి రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్, ప్రెగ్నెన్సీలు. మన భారతీయ జనాభా మనము 20% మెటర్నల్ డెత్స్కి కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంకా మన దగ్గర అంటే ప్రపంచం మొత్తంలో మాతృ మరణాలు ఉంటే 20% మనమే కంట్రిబ్యూట్ చేస్తున్నాం. దెన్ ఎర్లియస్ట్ మ్యారేజెస్ మన దగ్గర ఉన్నాయి. అంటే ఎన్నో అసమానతలు, ఎన్నో వివరాలు. దానికి తోడు ఈ మనకి ఏవైతే శాస్త్రీయంగా కానీ మన టెక్నాలజీ రిలేటెడ్ రెవల్యూషన్స్ జరుగుతున్నాయి. సెల్ ఫోన్స్ వచ్చేసాయి, విపరీతమైన టెక్నాలజీ మన ఇంట్లోకి వచ్చేసింది. మనం వద్దన్నా అది మనతో పాటు ప్రయాణిస్తుంది. సో దీనికి తగ్గ సోషల్ డెవలప్మెంట్ మన దగ్గర లేదు. అంటే ఇప్పుడు ఇన్ని రకాల అసమానతలు ఉన్నాయి. మన
సమాజం కూడా పితృస్వామ్య సమాజం, పురుషాధిక్య సమాజం ఉంది. సో దాంట్లో ఎన్నో రకాల హింసలు స్త్రీల పట్ల ఉన్నాయి. అంటే అది కాన్సెప్షన్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీస్ అవ్వచ్చు, వెంటనే కావాలనడం అవ్వచ్చు, లేకపోతే అబ్బాయిలే పుట్టాలనడం అవ్వచ్చు, ఏవైనా కానీ కారణాలు. సో ఇంకా పీరియడ్స్ వస్తున్నాయి అంటే ఇంకా పిల్లలు అయిపోయాక పీరియడ్స్ అక్కర్లేదు అని గర్భసంచి తీసేయడం అవ్వచ్చు. ఇంకా మనం ఎన్ని రకాల లైఫ్ సైకిల్ మొత్తం ఆడపిల్లల్లో చూస్తే కడుపులోనే ఆడపిల్లల్ని చంపేయడం అవ్వచ్చు, ఫిట్సైడ్. సో ఇన్ని రకాల అసమానతలు, అన్యాయాలు జరుగుతున్న క్రమంలో టెక్నాలజీ ఇంత పెద్దగా వచ్చినప్పుడు, ఐవీఎఫ్ లాంటి టెక్నాలజీస్ వచ్చినప్పుడు, అవి ట్రీట్మెంట్స్ కావు, టెక్నాలజీస్. ఇవి వచ్చిన సందర్భంలో స్త్రీల మీద ఇంకా హింస అన్నది. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఏవో ఒక కొత్త వస్తూనే ఉంటాయి కదండి. దానికి తగ్గట్టు మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, చదువుకోవాలి. బికాజ్ నాకు తెలియదు, నేను చదువుకోలేదు అంటే మరి అందరూ ఫోన్ వాడుతున్నారు అంటే మన సమాజానికి టెక్నాలజీని అక్కును చేర్చుకునే స్వభావం ఉంది. ఉన్నప్పుడు హెల్త్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నిన్న అబ్బాయి, ఇంజనీర్ అబ్బాయి, భార్య ప్రెగ్నెంట్, డెలివరీ అయిపోయింది, 1.5 ఏళ్ల పాప వాళ్ళకి. భార్యకి బ్యాక్ ఏక్ వస్తుందని ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాడు. సో బ్యాక్ ఏక్ ఎందుకు వస్తుందో ఆ డాక్టర్ గారు చూడలేదు, ఈ అబ్బాయికి పట్టలేదు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. ఓకే, మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి, ఇంకా బ్యాక్ ఏక్ ఉంది. అయితే లాక్టేటింగ్ మదర్లో కాల్షియం ఇవ్వాలి, కాల్షియం ఇవ్వకపోవడం ఈజే కారణం. సో నువ్వు మంచి ఆహారం తీసుకోవాలి, బికాజ్ అన్ని పాలిస్తుంది కనుక తల్లి. ఆ చిన్న అడిగాను, మరి నువ్వు ఇంత చదువుకున్నావు కదా, ఇంజనీరింగ్ చదివావు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, నా భార్యకి బ్యాక్ ఏక్ ఎందుకు వస్తుంది, షీజ్ లాక్టేటింగ్, దానికి ఎక్స్ట్రా పోషకం అవసరము అని నువ్వు ఎందుకు అనుకోలే? అంటే ఏంటంటే మనం చదివిన చదువుకి, మనం జీవించే విధానానికి మనం అంటే మనకి టెక్నాలజికల్ గా ఇష్టాలున్నా అది హ్యూమన్ గా కనెక్ట్ కావట్లా.